వెల్కమ్ టు గణపతి యూనివర్సిటీ. సో ప్రస్తుతం నేను గుజరాత్ అహ్మదాబాద్ దగ్గరలో ఉన్నటువంటి గణపతి యూనివర్సిటీలో ఉన్నానండి. ఎవరైనా సరే ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న తర్వాత బీటెక్ చేద్దాము అనుకునేటువంటి వాళ్ళకి గణపతి యూనివర్సిటీ అద్భుతమైనటువంటి అవకాశం కల్పిస్తోంది. టెక్నాలజీ ఎడ్యుకేషన్ మాత్రమే కాదు, మీరు నమ్ముతారా, ఈ యూనివర్సిటీకి ఒక సపరేట్ పిన్ కోడ్ ఉంది అని అంటే ఇండియాలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఒక్క బీటెక్ స్టూడెంట్ కి అవకాశాలు కల్పిస్తుంది. లోకల్ గానే కాదు, గ్లోబల్ గా కూడా. అట్ ద సేమ్ టైం ఇక్కడ లైబ్రరీ చూసుకున్నా, ఫుడ్ ఫెసిలిటీ చూసుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి ఫుడ్ ఉంటుందో ఇక్కడ కూడా ఆ విధంగానే ఫుడ్ ఉంటుంది అనమాట. వెజ్ నాన్ వెజ్ రెండు ఉంటాయి. అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఏసీ రూమ్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉండేటువంటి క్లాస్ రూమ్ వాతావరణం కూడా అంతా ఏసీయే ఉంటుంది. మీరు ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి లోన్ ఫెసిలిటీ ఉందా లేదా అనుకున్నటువంటి డౌట్స్ కూడా ఉంటాయి కదా, ఏ మాత్రం కూడా మీరు ఫీల్ అవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. టాప్ ర్యాంకింగ్ లో ఉన్నటువంటి యూనివర్సిటీ ఇది. నాక్ ఏ గ్రేడ్ కూడా ఉంది. లోపల ఏ విధంగా ఉందో నేను మీకు ఒక్కసారి చూపిస్తాను. అండ్ వీసోర్స్ నుంచి నాగేంద్ర గారు కూడా ఉన్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి యూనిక్ యూనివర్సిటీస్ ని ప్రతి చోట ప్రతిసారి మనకు వాళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తూనే ఉన్నారు. సో వారిని కూడా ఒకసారి కలుద్దాము. అసలు ఇక్కడ బెనిఫిట్స్ అండ్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉన్నాయనేది కూడా వారి మాటల్లో తెలుసుకుందాము. హలో నాగేంద్ర గారు, నైస్ మీటింగ్ యూ. నారాజ్ గారు, వీసోర్స్ తరపున చాలా మంచి యూనివర్సిటీస్ ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. ఒక్కసారి మన తెలుగు రాష్ట్రాల్లో ఉండేటువంటి ప్రతి ఒక్క పేరెంట్ కి, స్టూడెంట్ కి ఈ యూనివర్సిటీలో ఏముంది అండ్ వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ ఆపర్చునిటీస్ ఉన్నాయనేది మీ ద్వారా చెప్పించాలనుకుంటున్నాను. గణపతి యూనివర్సిటీ #1 క్యాంపస్. అమ్మాయిలకైతే వెరీ సేఫ్ క్యాంపస్ సార్ ఇది. 350 ఎకరాలు అండి ఇది మొత్తం క్యాంపస్ అంతా. అన్ని లోపలే, బయటకి వెళ్ళాల్సిన అవసరం లేదు సార్. దేని గురించి కూడా షాపింగ్ మాల్స్, జనరల్ స్టోర్స్, తర్వాత ల్యాబ్స్, లైబ్రరీ, స్పోర్ట్స్, కమ్యూనిటీ లేదనుకుంటే క్లాసెస్ మొత్తము ఈ 350 ఎకరాల్లోనే 350 ఎకర్స్ కాంపౌండ్ వాల్ ఉన్న యూనివర్సిటీ. 2 కిలోమీటర్స్ స్ట్రైట్ స్ట్రెచ్, 10 కిలోమీటర్ల రూట్. గ్రేట్ యూనివర్సిటీ అంటే వింటానికే గూస్ బంప్స్ వస్తున్నాయి. నాగేంద్ర గారు, గణపతి యూనివర్సిటీలో అడుగు పెట్టగానే నాకు ఫస్ట్ టైం గుర్తొచ్చింది గ్రీనరీ మొత్తం. అండ్ దాంతో పాటు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎక్కడ చూసినా కూడా టెక్నాలజీ కనిపిస్తుంది. మనకి టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఉన్నా సరే కనిపిస్తుంది. టెక్ యూనివర్సిటీ సార్. ఓకే, 50 ఎకర్స్ ఆఫ్ గ్రీనరీ. నాగేంద్ర గారు, క్లాస్ రూమ్ అయితే సెంట్రల్ ఏసీ తోటి చాలా ప్రశాంతంగా ఉంది. అండ్ స్పేసియస్ గా కూడా ఉంది. సార్ అకాడమీ ఎలా ఉంటుంది సార్ ఇక్కడ? అంటే క్వాలిఫైడ్ టీచర్స్ కానివ్వండి, లేదంటే చాలా చూస్తూ ఉంటాం మనం బయట నుంచి వచ్చే స్టూడెంట్స్ కి అకాడమీ అడాప్టబిలిటీగా ఉంటుంది. ఎలా ఉంటుంది? ఇంజనీరింగ్ ఎక్కడ ఇండియా లెవెల్లో మీరు ఏ యూనివర్సిటీ కైనా, ఏ కాలేజ్ కైనా మీరు చదువుకోవచ్చు. బట్ అన్నిటితో కంపేర్ చేసుకుంటే గణపతి యూనివర్సిటీకి ఉన్న మేజర్ ఫెచింగ్ పాయింట్ ఏంటంటే సార్, ఇది ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, ఐఓటీ, ఇవన్నీ కొత్త కొత్త టెక్నాలజీస్ డెవలప్ అవుతున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులం ఖచ్చితంగా ఉండాలి. ఈ యూనివర్సిటీ మెయిన్ పెద్దపీట వేసేదే ఇండస్ట్రీ ఫోకస్డ్ కరికులంకి సార్. ఈ యూనివర్సిటీలో ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సిలబస్ అనేది యాడ్ చేస్తూనే ఉంటారు స్టూడెంట్స్ కి. అరౌండ్ మనకి గణపతి యూనివర్సిటీలో 72 మంది ఐఐటి అండ్ ఎన్ఐటి నుంచి అవుట్ పాస్ అయిన పిహెచ్డి ప్రొఫెసర్స్ మనకి యూనివర్సిటీలో క్లాసెస్ తీసుకుంటారు సార్. ప్రొఫెసర్ 60 సీటింగ్ కెపాసిటీ సార్.